కోరి ఉన్నదట. ఆ కోరి మీద పడి బంతి పగిలిపోయినాదే. అక్కడ ఇత్తులేని మంట 24 దినుసులై నడిచింది. ఒక్క భాగం మరి ఎటువంటి కనుకనేమో కుంకుమ గడ్డ, శ్యామ గడ్డ, మైసాక్షి గడ్డ అయింది. ఈ బస్వదేవుని కొమ్మని ఎగరగొట్టుకొని పోయింది కదా. అప్పుడు 3 కొమ్మలుండే బస్వదేవునికి. ఇప్పటికైనా మధ్యన పొట్టిగా ఉంటుంది, మీరు గమనించి చూడండి. ఆ కొమ్ము కనుకనేవి అది బసవదేవుని కొమ్ము, అది బండారి కొమ్మ. బండి కొమ్మ అంటారు దాన్నే, బండారి కొమ్మ అంటారు దాన్నే. అవ్వ బండారి గడ్డ అంటారే అవ్వ. పొయ్యతవన ఎలితవనాన్ని ఎగర కొట్టుకొని పోయింది. ఎలితవనం అంటే ఎలితదంటే అదే ఎదడి కట్టే. ఆ ఉనాన్ని ఎగర కొట్టుకొని పోయిందట. ఆ పాకిస్తాన్ దేశంలో శంఖము గడ్డాయే అక్కడ చెరుకు గడ్డ గెలిచినదా. మళ్ళా కార్నెల పుట్టల ప్రతాపి నాగన్న పడిగలెత్తి చూసిండు. 12 పడిగలు ఎగర కొట్టుకొని ఉరికింది. ఆ పాకిస్తాన్ దేశంలో గంజాయి అయినట్టుండే రామవరా. అగో బండారు గడ్డాయే, అగో గంజారై నడిచింది, అగో బండ్రు కొమ్మై నడిచింది, అగో చెరుకు కడలై నడిచింది. ఇత్తులేని పంట 24 దినుసులు అయినాయవ్వా. పాకిస్తాన్ దేశంలో మల్లన్న కొట్టిన బంగారు పత్తి పోయింది, బండారి గడ్డ అయింది. ఇత్తులేని పంట 24 దినుసులై నడిచింది. అక్కడ కథాల ఉండంగా అన్న వీరభద్రుడు కనుకనే వీడు బంతిని దెబ్బ కొడితే బంతి కనుకనే పాకిస్తాన్ దేశం వెళ్ళిపోయి. ఏమయ్య తమ్ముడారా మల్లయ్యో, ఎంత బాని వేసినవురా నా తమ్ముడా, నేను వద్దంటే ఈయనలేదు వినలేదురా. నలుగు చేత బంతిని గుంజుకొని దెబ్బ కొడితే పాకిస్తాన్ దేశం పడ్డదిరా. ఇత్తులేని పంట 24 దినుసులు అయిపోయింది, 16 పచ్చలు అయిపోయారా. అన్నయ్య పాకిస్తాన్ దేశం పోయి బంతి పగిలిపోయిందా అన్నయ్య? ఇప్పుడే పోయి పాకిస్తాన్ దేశం పోయి మన బంగారు బంతి తెచ్చుకుందాం. తమ్ముడా తమ్ముడా తమ్ముడో మల్లయ్యో, అది తుర్క దేశం మన గెలవలేవురా తమ్ముడా మల్లయ్యో. మరి ఏమి చేద్దాం? నాడు వెతికినప్పుడు నేడు దాగినవరు అంటే ఈరన్న కశపుడు అంటాడు నరసింహస్వామిని. నాడు వెతికినప్పుడు నేడు దాగినవరు అంటే కాలం వచ్చేదాకా కనిపెట్టి తినన్నాడే. దాని కాలం రావాలి తమ్ముడా మల్లయ్య. మనం ఒకప్పుడు బండారి గడ్డ నరిసిందా బండారి గడ్డ ఈ భారతదేశాన్ని ఇదే వారి తమ్ముడు మల్లయ్య. సరే అన్నయ్య, మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనకు బంతి లేదు కదా, మనం ఎట్లా ఆడుకుందాము, మనం ఎట్లా కూడుందాం? తమ్ముడా ఆడి అయిన దానికి ఆయాసపడేది లేదు, జరిగిన దానికి చింత చెందేది లేదు. మన తండ్రి కనుకనే కైలాసంలో ఉన్నాడురా. ఎండికొండ కైలాసం పోయి మన తండ్రి దగ్గర పోయి బంతి తెచ్చుకుందాము.